హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నటువంటి చర్చ్ ఇది నంద్యాల జిల్లాలో ఉంటుంది. నంద్యాల హెడ్ క్వార్టర్లోనే రైల్వే స్టేషన్కి వెళ్ళే రూట్లో ఉంటుంది. ఇది మై టూర్లో నేను తీసుకున్నాను అనమాట మీకోసం. చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా ఉంటుందో చర్చ్ ఇది. జస్ట్ లైక్ మన మెదక్ చర్చ్ లాగానే ఉంటుంది అనమాట. దాన్ని పోలి కట్టారంట. దాదాపు 10 ఎకరాస్లో ఉంటుంది ఇది. చూడండి, ఈ స్టోన్స్ కూడా స్ట్రాంగ్, అవి నాపరాళ్ళు అనమాట. అక్కడ మెదక్ చర్చిలో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. అలాంటి స్టోన్స్ అనమాట ఇవి. చాలా బాగుంటుంది వర్క్ కానీ. కిటికీస్ ఉన్నాయి కదా, అవి విండోస్, అవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట. వాటి మీద కళాత్మకంగా కూడా చెక్కారు. సెంటరీ చర్చ్ అనమాట, హోలీ క్రాస్ సెంటరీ చర్చ్. మీరు ఖచ్చితంగా మీరు నంద్యాలకు వచ్చినప్పుడు ఈ చర్చిని ఖచ్చితంగా సందర్శించండి. ఓకేనా? చాలా అద్భుతంగా ఉంటుంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. నేను యాక్చువల్గా మా అన్నయ్య కొడుకు పెళ్ళికి వెళ్ళాము నంద్యాలకి. అది వేరే చర్చ్ అనమాట, సిఎస్ఐ చర్చ్. అక్కడ చెప్పారనమాట, ఇలా ఉంది, కొత్తగా కడుతున్నారు, కట్టారు చర్చ్, చాలా బాగుంటుంది, వెళ్ళండి అంటే. నేను ఇప్పటికే ఇంకా మ్యారేజ్కి టైం ఉందన్నమాట. ఈ లోపే చూసేద్దాము, షూట్ చేద్దాం మీకోసం అని నేను వెంటనే వచ్చేసేసి షూట్ చేశాను. అది నాకు చాలా బాగా అనిపించింది. హోలీ క్రాస్ సెంటరీ చర్చ్. ఇప్పుడు మనం మెయిన్ డోర్ అన్నమాట ఇది. వెళ్దాం లోనికి. చూసారా, ఎంటర్ అయితేనే ఇలా ఉంటుంది వ్యూ. చూడు ఎలా ఉందో, పెద్ద మహల్ లాగా ఉంటుంది. నేను ఇంతకుముందు మైసూర్ ప్యాలెస్కి వెళ్ళింటే అది గుర్తొచ్చింది అనమాట నాకు. నేనే వెళ్తున్నాను అనమాట లోనికి. అక్కడ ఒక వాచ్మెన్ ఉంటే ఆయనతో నేను వీడియో షూట్ చేయించాను. పాపం కొత్త అంట అతనికి కట్ చేయాలా సార్? వీడియో షూట్ చేయడం. రండి వెళ్దాం, లోనికి వెళ్దాం. అవును రండి. డోర్ చూస్తున్నాను, ఒక సైడ్ జీసస్ చెక్కారు, ఇలా ఉంటుంది. చూసారా, చూడండి. చర్చి వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా జస్ట్ ఏదో ఒక 10 మినిట్స్ ఫినిషింగ్ ఉందంట, 10%. ఇంకా చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టేసేసి గార్డెన్ పెంచాలి అని అన్నారు. గార్డెన్ తయారు చేయాలంట, వాటికి టైం పడుతుంది అన్నారు. గ్లాస్ పెయింటింగ్ చాలా బాగుంటుంది. జీసస్ జనాభం. విందు పునరుద్ధానం, ఈస్టర్. చక్కగా పెట్టారు కదా ఫ్లవర్స్, ఫ్లవర్ వాజ్.
ఫ్యాన్లు ఎట్లుంటాయి తెలుసా, మన హెలికాప్టర్ ఎట్లుంటాయి. మరి నువ్వు కట్ చేసేసుకోవాలా నీకు. చూడు వెళ్తున్నాను. ఫ్లోర్ చూడండి, అద్దాలు మనం ఏమంటారు, పాలు వేస్తే మరి పాలు వెతుకోవచ్చు అన్నట్టుంటాయండి ఫ్లోర్స్ కింద. చాలా నీట్గా ప్రేర్ చేసుకొని వెళ్తున్నాను. మీరు కూడా ప్రేర్ చేసుకోండి. దేవుడు ఒక్కడే సృష్టికర్త, వేరు వేరు నమ్మకాలు వాళ్ళవి. ఓకేనా బాబు, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నేను. థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు వీడియో చూసినందుకు. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను మరొక టూర్లో. ఓకేనా, బాయ్, థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు.